మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ కేతనపల్లి కావచ్చు, ఇబ్రహీంపట్నంలో 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్తే 3వ తేదీన ఇబ్రహీంపట్నం తీర్పు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా 10వ తేదీన కేతనపల్లికి సంబంధించింది. మరి 3వ తేదీన వెలువడ్డటువంటి ఇబ్రహీంపట్నం తీర్పు ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయింది. అక్కడ వెలువరించాల్సింది కేవలం ఎన్నికల కమిషన్ చైర్మన్ ని మాత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అక్కడ 13 సీట్లు గెలుచుకుని ఉన్నాం మేము. ఇబ్రహీంపట్నంలో 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చాలా స్ట్రైట్ గా మేము మాకు అక్కడ చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టినప్పటికీ దుర్మార్గంగా దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికి 15 రోజులుగా ఒక ప్రహసనంగా కొనసాగుతా ఉన్నది. అదే కాదు, కేతనపల్లిలో దాదాపు 14 స్థానాల్లో మేము గెలిస్తే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అక్కడ అక్రమంగా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా